హాయ్ వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. సో ఇప్పుడున్న లైఫ్ స్టైల్ ప్రకారం చాలా మందికి క్రోనిక్ కండిషన్స్ వచ్చేస్తున్నాయి, లైక్ డయాబెటీస్ కానీ, ఒబేసిటీ కానీ, బ్లడ్ ప్రెషర్. సో ఇవన్నీ వెళ్ళాలి అంటే మనం హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలి. అందులో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే హెల్దీ ఫుడ్. సో మన హెల్దీ అండ్ టేస్టీలో అటువంటి బోల్డ్ అండ్ హెల్దీ ఫుడ్ రెసిపీస్ చూపిస్తూ ఉంటాము. ఇవాళ కూడా 2 డిఫరెంట్ రెసిపీస్తో రెడీగా ఉన్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే షో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ పల్లవి. హాయ్ లాస్యా. సో ఇవాళ ఏ కైండ్ ఆఫ్ హెల్దీ రెసిపీస్ చేస్తున్నావు? సో ఏంటంటే అందరూ కూడా ఫుడ్ అనగానే మనకి ఏదైతే ఈజీగా దొరుకుతుందో దాంతో చేసేసుకుంటారు. బట్ కొన్ని కాంబినేషన్స్ యూస్ చేయడం చాలా ఇంపార్టెంట్ ఎప్పుడైనా. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు మోస్ట్లీ అందరూ కూడా వర్కింగ్ పీపుల్ అయిపోయారు. సో చాలా బిజీ షెడ్యూల్ అయిపోతుంది అందరికీ. కాబట్టి కర్రీ సపరేట్గా, సాంబార్ సపరేట్గా, సో 5 ఫుడ్ గ్రూప్స్ ఏదైతే ఉందో అందరూ కూడా దాన్ని మీట్ అవ్వలేకపోతున్నారు. కాబట్టి వాళ్ళ కోసం కాంబినేషన్స్ యూస్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో నేను కూడా కాంబినేషన్లోనే చూపిస్తున్నాను. ఓకే, మల్టీగ్రెయిన్ బ్రొకోలీ పరోటా. సో మల్టీగ్రెయిన్ బ్రొకోలీ పరాటా, వావ్ సూపర్గా ఉంది. అసలు ఏంటంటే బ్రొకోలీ అంటేనే చాలామంది దూరం పెట్టేశారు, బట్ ఇప్పుడు హెల్త్ కాన్షియస్ అయ్యారు కాబట్టి జస్ట్ అలా లైట్గా బాయిల్ చేసుకొని తింటూ ఉన్నారు. పిల్లలు అయితే ఇంక అసలు దాని జోలికే వెళ్ళలేరు అనమాట. బట్ స్టిల్ పరాఠాస్లో చేస్తున్నాం కాబట్టి అది కనిపించదు, హైడ్ చేసేస్తాం. కాబట్టి ఒక బ్యూటిఫుల్ అండ్ హెల్దీ రెసిపీ. సో మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో పరాటా అనగానే ఆల్మోస్ట్ అన్ని ఇంగ్రీడియంట్స్ ఏంటంటే రెగ్యులర్గా లైక్ మసాలా పౌడర్స్ అండ్ కొన్ని ఆనియన్స్ ఉంటాయి. బ్రొకోలీ అనేది చక్కగా గ్రేట్ చేసి తీసుకొచ్చాను. గ్రేట్ చేసి. ఓకే సూపర్. అండ్ మల్టీగ్రెయిన్ ఆటా తెచ్చేసా. ఓట్స్ కొంచెం స్పెషల్. ఎస్. ఓకే సరే మరి స్టార్ట్ చేసేద్దాము. ఓకే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ మనం సార్ట్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా స్టఫ్ ప్రిపరేషన్ చేసుకుందాం. ఓకే, సో ముందుగా ఆలివ్ ఆయిల్, సో కొంచెం డిఫరెంట్ స్టైల్లో చేస్తున్నాము. అవును. యూజువల్గా అంటే పరాటా అనగానే మనం అన్ని మిక్స్ చేసేసి చేస్తుంటాము. దిస్ ఇస్ డిఫరెంట్గా. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, సో బ్రొక్కలీ యూస్ చేస్తున్నాం కాబట్టి, సో చాలామంది బ్రొక్కలీ తినరు కదా. సో ఇలా పరాటాస్ చేసినప్పుడు ఎన్ని క్వాంటిటీ, అంటే ఎంత క్వాంటిటీ తీసుకుంటే బెటర్? సో యాక్చువల్లీ మనం బ్రొకోలీ ఇంత కప్ యూస్ చేస్తున్నాం. సో నార్మల్లీ ఒక 2 పరాటాలకు మాత్రమే రావాలి. సో అలా మనం ఎంత మిక్స్ చేస్తున్నామో చూసుకొని తీసుకోవాలన్నమాట. సో తినని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి కొంచెం ఎక్కువ క్వాంటిటీ కావాలి అంటే కొంచెం ఎక్కువగా ఇలా స్మాష్ చేసి వేసేయచ్చు. పచ్చిమిరపకాయలు, ఆ తర్వాత ఇంకొక స్పూన్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆ తర్వాత బ్రొకోలీ, సో కొద్దిగా పచ్చివాసన పోయేదాకా సాఫ్ట్ చేయాలి. ఎక్కువ యూజువల్లీ పరాటాస్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి తీసుకుంటూ ఉంటారు. సో కొంచెం హెవీగా ఉంటుంది కాబట్టి డిన్నర్ టైంలో తీసుకోవచ్చా లేదా అనే డౌట్ ఉంటుంది. మరి డిన్నర్ టైంలో తీసుకోవచ్చు, బట్ ఏంటి అంటే దీన్ని ఎక్కువగా గీతో అలా చేస్తూ ఉంటారు కదా, అలా చేసుకోవద్దు డిన్నర్ టైంలో తీసుకుంటే. సో నార్మల్ ఆలివ్ ఆయిల్ కానీ అలా జస్ట్ మైల్డ్గా ఉన్న ఆయిల్స్ యూస్ చేయాలి నైట్ యూస్ చేస్తే. ఓకే, సో నెక్స్ట్ ఇంకేమైనా? నెక్స్ట్ ఆలు, ఆల్రెడీ దీన్ని ఉడికించాను. సో జస్ట్ స్మాష్ చేసేయాలి. ఓకే, సో ఇంకా పౌడర్స్ అలా పౌడర్స్ వేసేసుకుందాం. ముందుగా కొంచెం ఉప్పు, ఆ తర్వాత గరం మసాలా, జీరా పౌడర్, తర్వాత చాట్ మసాలా. ఓకే, సో అంతేనా? ఇంకా స్టఫ్ ప్రిపేర్ అయినట్టేనా? అంతే, కొంచెం అది సార్ట్ అవుతూ ఉంటుంది. అంతలోపు మనం ఓట్స్ని మిక్సీ పట్టేద్దాం. ఓకే,
మన స్టఫ్ కూడా ప్రిపేర్ అయిపోయినట్టుంది, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఎస్. ఒక మిక్సింగ్ బౌల్. ఇప్పుడు మనం పిండి కలిపేసుకుందాం. ఓకే. ముందుగా మల్టీగ్రెయిన్ పిండి, అలాగే ఓట్స్ కూడా. సో ఇది ఒక బెస్ట్ ఆప్షన్, యాక్చువల్గా వైస్ ఆప్షన్, ఎందుకంటే ఓట్స్ కూడా చాలా మంది తినరు. ఇలా మల్టీగ్రెయిన్ లో కూడా మిక్స్ చేస్తే చక్కటి ఫైబర్ చేయొచ్చు. నెక్స్ట్ కోకోనట్ మిల్క్, ఇందులో కూడా కొంచెం సాల్ట్ యాడ్ చేద్దాం. ఓకే. సో అవుటర్ లేయర్ కూడా కొద్దిగా టేస్టీగా ఉండడానికి. యా, అవును. సో కొద్దిగా వాటర్. యా, కొద్దిగా వాటర్. సో మనం అంటే కొంచెం స్టఫ్ పొటాటో వేసాం కాబట్టి కొద్దిగా క్వాంటిటీ తగ్గించుకుంటే స్టఫింగ్లో హ్యాపీగా ఉంటుంది. సో పిల్లలకైతే ఎక్కువగా ఆలు ఇష్టం కాబట్టి కొంచెం ఆలు ఎక్కువగా మిక్స్ చేద్దాం. అదే పెద్దవాళ్ళ దగ్గరకు వస్తే బ్రోకోలీ ఎక్కువగా, ఎస్పెషల్లీ ఓన్లీ డయాబెటిక్ వాళ్ళు ఉంటే కొద్దిగా, డయాబెటిక్ అండ్ కొంచెం ఒబీస్ వాళ్ళు ఉంటే కొంచెం తక్కువ, పొటాటో కొంచెం తగ్గించవచ్చు. సో దాప్ కూడా ప్రిపేర్ అయిపోయింది. యా, ఇంక ఇప్పుడు మనం పరోటా లాగా చేసేసుకుందాం. సో లైట్గా నిమ్మరసం కూడా యా స్క్వీజ్ చేస్తున్నాం. సో కొంచెం ఇది స్ప్రెడ్ చేసేసి మనం స్టఫ్ పెట్టేసుకుందాం. ఇందులో స్టఫ్ పెట్టేసి. యా. సో కొంచెం ఆలు కొద్దిగా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి రోలర్తో రాకపోవచ్చు, మనం చేత్తో పెట్టేసుకోవచ్చు. ఓకే. సో పర్ఫెక్ట్ షేప్ అయితే వచ్చేసింది. ఓకే. సో సైడ్ నుంచి కొంచెం ఆయిల్ వేద్దాం. కొంచెం సిమ్లో పెడితే చక్కగా రెండు వైపులా కాల్చుకోవచ్చు. అండ్ ఇదైతే పర్ఫెక్ట్గా ఉందన్నమాట, అంటే ఒక రెండు హ్యాపీగా తినేసేయచ్చు. అండ్ నువ్వు అన్నట్టు మార్నింగ్ టైమ్స్ తింటే కొంచెం ఎక్కువ ఇన్స్టెంట్ ఎనర్జీ కడుగు. ఓకే, సూపర్. సో రెండు వైపులా కాల్చుకోవాలి. ఇరుపలు వేసి చక్కగా కాల్చుకున్నాము, నువ్వు ఇంకా సర్వ్ చేసేసుకున్నాం. ఎస్. వావ్. ఓకే లస్యం, మల్టీగ్రెయిన్ బ్రోకోలీ పరోటా రెడీ అయిపోయింది. మల్టీగ్రెయిన్ బ్రోకలీ పరోటా రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. మల్టీగ్రెయిన్ బ్రోకలీ పరాఠాకి కావాల్సిన పదార్థాలు: ఓట్స్ 1 కప్పు, కొబ్బరి పాలు కొద్దిగా, బ్రోకలీ 1 కప్పు, ఉడికించిన బంగాళదుంపలు 2, మల్టీగ్రెయిన్ పిండి 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, ఉల్లిపాయ 1, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, చాట్ మసాలా 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, ఆలివ్ నూనె 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి 3. మల్టీగ్రెయిన్ బ్రోకలీ పరాఠా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక పాన్ లో ఆలివ్ నూనె వేసి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, బ్రోకలీ వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన బంగాళాదుంప, ఆ తర్వాత ఉప్పు, గరం మసాలా, జీలకర్ర పొడి, చాట్ మసాలా వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ఒక బౌల్లో మల్టీగ్రెయిన్ ఫ్లోర్, ఓట్స్ పొడి, కొబ్బరి పాలు, ఉప్పు, తగినన్ని నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి. ఈ పిండిని కొంచెం కొంచెం తీసుకొని చేత్తో ఒత్తుకొని మధ్యలో బ్రోకలీ మిశ్రమం ఉంచి అంచులు మూసి పరాటాల్లా ఒత్తుకోవాలి. ఆపై పెనంపై ఉంచి ఆలివ్ నూనెతో 2 వైపులా కాల్చుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ మల్టీగ్రెయిన్ బ్రోకలీ పరాఠా రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దామా? ఓకే.
చాలా బాగుంది టేస్ట్. అండ్ ఎక్కువ ఏదైతే మేము స్టఫ్ ప్రిపేర్ చేసామో సూపర్. ఇంకా ఆలు అంటే తెలిసిందే, టేస్టీ అంటే ఆలు. సో సూపర్గా ఉంది. అండ్ స్టఫ్లో మనం లాస్ట్కి ఏదైతే లెమన్ జ్యూస్ మనం యాడ్ చేసామో దానివల్ల టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అయింది. అండ్ మల్టీగ్రెయిన్ వాడాం కదా, సో ఇది కూడా కొంచెం డిఫరెంట్ టేస్ట్గా ఉంది. సో ఎప్పుడు గోధుమ పిండి కాకుండా ఇలా డిఫరెంట్గా కూడా పిండి యూస్ చేయాలి. ఇప్పుడైతే ఎక్సలెంట్ ఉంది. మరి నెక్స్ట్ రెసిపీ ఏంటి? సో నెక్స్ట్ రెసిపీ వచ్చేసి దాల్ పంప్కిన్ సూప్. వావ్. సో సూప్లో ఎక్కువ మనము పంప్కిన్ యూస్ చేస్తుంటాం గుమ్మడికాయ, ఎందుకంటే డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుంది. బట్ దాల్ ఇంక్లూడ్ చేయడం, ఆ కాంబినేషన్ ఎలా ఉంటుందో చూడాలి. సో స్టార్ట్ చేసేద్దాం మరి. ఓకే, స్టార్ట్ చేసేద్దాం. ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్యా, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే. సో దాల్ అంటే చక్కగా ఉడికించి స్మాష్ చేసి తీసుకొచ్చేసాను. లేదు, దాని వాటర్ తెచ్చాను, దాల్ వాటర్. ఓకే. సో సూపర్. కొంచెం డిఫరెంట్గా ఉండబోతుంది అనమాట. ఎస్, పంప్కిన్ కూడా నువ్వు ఆల్రెడీ బాయిల్ చేసి తెచ్చాను. కొద్దిగా స్పైసెస్ ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది సూప్లో, కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ మిక్స్ చేస్తున్నాను అంతేనా? సౌత్ ఇండియన్ టైప్ అని చెప్పొచ్చు, ఎందుకంటే సౌత్ ఇండియన్స్కి కొంచెం స్పైస్ తగిలితేనే ఏదైనా కొంచెం ఇంటెక్ బాగుంటుంది. కరెక్ట్. ఓకే, మరి స్టార్ట్ చేసేద్దాము. ఓకే, ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేయండి. స్పూన్ ముందుగా కొంచెం ఆలివ్ ఆయిల్, నెక్స్ట్ ఆ తర్వాత హోల్ స్పైసెస్. వావ్. సూప్లో హోల్ స్పైసెస్. మామూలుగా సూప్ అంటే కొంచెం బ్లాండ్గా చేసుకుంటూ ఉంటాము, బట్ స్పైసెస్ అంటే కొంచెం టేస్టీగా అలా సౌత్ ఇండియన్ ఫ్లేవర్ వస్తుంది. అండ్ ఎవరికైతే బాగా జలుబు చేస్తుందో వాళ్ళు కూడా ఇలాంటి కొంచెం స్పైసీగా తీసుకోవడం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మంచి యాంటీ బ్యాక్టీరియల్ ఉంటుంది కాబట్టి. ఓకే. సో నెక్స్ట్ కొంచెం కరివేపాకు, ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు చాలా చిన్నగా తరిగి తీసుకొచ్చా ఉల్లిపాయ ముక్కలు. నెక్స్ట్ పచ్చిమిర్చి, సో కొంచెం స్పైసీగా ఉండాలని కొద్దిగా ఎక్కువ చిల్లీస్ యాడ్ చేసావు. ఆ తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకొక స్పూన్ స్పైసెస్ యాడ్ చేస్తున్నాను. కొంచెం జీరా పౌడర్, కొంచెం ధనియా పౌడర్. సో యూజువల్గా మనం కర్రీకి ఎలా యూస్ చేస్తామో అలా యూస్ చేయాలి. ఓకే. తర్వాత మిరియాల పొడి, కొంచెం కారం, తర్వాత కొంచెం ఉప్పు కూడా. ఓకే. సో పర్ఫెక్ట్. ఇప్పుడు ఇందులోనే మనం ఉడికించిన గుమ్మడికాయ ముక్కలు, పంప్కిన్ కూడా వేస్తున్నాను. సో కొంచెం మనం స్మాష్ కూడా చేయొచ్చు. స్మాష్ కూడా చేయొచ్చు. నెక్స్ట్ ఇంకా మనం సూప్ అన్నాం కాబట్టి చాలా లిక్విడ్ ఫామ్లో ఉండాలి. దాల్ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఓకే. సో చక్కగా దాల్ ఏమంటారు కుక్కర్లో ఉడికించి అది తీసుకొచ్చి కొంచెం దాల్ కూడా ఇది ఎర్రకంది పప్పు, సో కొంచెం ఉడికించి అందులో కొంచెం దాల్ కూడా యాడ్ చేశాను. ఓకే. సో కొంచెం కన్సిస్టెన్సీ కూడా సూప్స్ కి అలాగా థిక్ గా ఉన్నా కూడా ఇష్టపడుతుంటారు. అవును, చాలా మంది తినే కాకుండా కొందరికి థిక్ గా ఉంటే కూడా చాలా ఇష్టపడతారు. ఓకే. నెక్స్ట్ ఇది వెజిటేబుల్ స్టాక్. మనం ఇంకా థిన్గా కావాలంటే ఇంకొన్ని వాటర్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. సో ఆల్మోస్ట్ కొద్దిగా థిన్గానే కన్సిస్టెన్సీ కనిపిస్తుంది. ఓకే. ఎస్, మనం పంకిన్ సూప్స్ ఎక్కువ చేసుకుంటూ ఉంటాం, ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది కదా. సో స్పైసెస్ అన్నీ కూడా యాడ్ చేసావు. సో నైట్ టైం తీసుకోవచ్చా? ఎందుకంటే కొంచెం డైజెషన్ ఇష్యూస్ ఉంటాయి కదా, అసిడిటీ అలాగా. యాక్చువల్లీ ఏంటంటే ఫస్ట్ మెయిన్ ఇది ఎవరు తీసుకోవాలంటే ఎవరికైతే ఎక్కువగా జలుబు లేదంటే ఇన్ఫెక్షన్స్, అండ్ ఇప్పుడు వింటర్ సీజన్ కూడా వచ్చేసింది కాబట్టి వింటర్ సీజన్లో తప్పకుండా ఇలాంటి కొంచెం స్పైసీగా ఉన్నది తీసుకుంటూ ఉండాలి. అండ్ ఇందులో మనం స్పైసెస్ అన్నీ కూడా యాడ్ చేసాం కాబట్టి సో కొంచెం డైజెషన్ ఇష్యూని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. సో గ్యాస్ట్రిక్ ఇష్యూ అంటే ఏం ఉండదు దీనివల్ల. ఓకే. సూపర్. అయితే ఒక మెడిసినల్ వాల్యూ ఉన్న సూప్ అనమాట. ఎగ్జాక్ట్లీ. ఓకే పల్లవి, సో ఇంకా మనం సర్వ్ చేసుకోవచ్చా? ఇంకా సర్వ్ చేసేసుకోవచ్చు.
ఓకే లాస్యా, దాల్ పంకిన్ సూప్ రెడీ అయిపోయింది. దాల్ పంకిన్ సూప్ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. దాల్ పంకిన్ సూప్ కి కావాల్సిన పదార్థాలు: ఎర్ర కందిపప్పు 1 కప్పు, గుమ్మడి ముక్కలు 1 కప్పు, ఉల్లిపాయ 1, మసాలా దినుసులు కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 2, ఉప్పు తగినంత, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, కారం తగినంత, వెజ్ స్టాక్ తగినంత, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, ఆలివ్ ఆయిల్ 3 టేబుల్ స్పూన్లు, కరివేపాకు రెబ్బలు 2. దాల్ పంకిన్ సూప్ తయారు చేసుకునే విధానం: ఒక ప్యాన్ లో ఆలివ్ నూనె పోసి మసాలా దినుసులు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో జీలకర్ర పొడి, ధనియాల పొడి, మిరియాల పొడి, కారం, తగినంత ఉప్పు, ఉడికించిన గుమ్మడి ముక్కలు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన ఎర్ర కందిపప్పు, వెజ్ స్టాక్ వేసి మరగనివ్వాలి. ఆ తర్వాత సర్వ్ చేసుకుంటే టేస్టీ దాల్ పంకిన్ సూప్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దాము. ఓకే. సో చక్కగా నువ్వు అన్నట్టు థ్రోట్ ఇన్ఫెక్షన్స్ కానీ జలుబు కానీ ఉన్న వాళ్ళకి ఇది అమేజింగ్గా వర్క్ అవుతుంది. ఎందుకంటే చాలా టేస్టీగా ఉంది, ఎక్కువ ఘాటు లాగా, ఎందుకంటే స్పైసెస్ యాడ్ చేసాం కదా. సో ఎప్పుడు రెగ్యులర్గా తీసుకునే సూప్స్ లాగా కాకుండా బ్లాండ్గా కొంచెం ఇలాగా స్పైసీగా మసాలాగా తీసుకున్నా కూడా ఇన్ఫెక్షన్స్ కానీ ఏదైనా ఉంటే పోతుంది అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. యా, అండ్ మనం అన్ని స్పైసెస్ కూడా యాడ్ చేసాం కాబట్టి, అండ్ పిల్లలకు కూడా వింటర్ రాగానే త్వరగా ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. సో వాళ్ళకు కూడా ఇలాంటి సూప్ ఇవ్వచ్చు. అండ్ ఎప్పుడు కూడా అలా బ్లాండ్గా కాకుండా కొంచెం స్పైసీగా కూడా అప్పుడప్పుడు తీసుకుంటూ ఉండాలి. అండ్ కన్సిస్టెన్సీ వచ్చేసి మన ఇష్టం. అండ్ ఇదైతే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చింది. డెఫినెట్లీ చాలా పర్ఫెక్ట్గా ఉంది కన్సిస్టెన్సీ. అండ్ పంకిన్ చంక్స్ కూడా మధ్యలో తగులుతున్నాయి, సూపర్గా ఉంది. సో మరి రెండింటి న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పేస్తావా? ఓకే. సో ఫస్ట్ రెసిపీ మల్టీగ్రెయిన్ బ్రొకోలీ పరోటా. సో మల్టీగ్రెయిన్ ఆటాలో మనకు కాల్షియం, ఫైబర్ అండ్ అలాగే మంచి ప్రోటీన్స్ కూడా ఉంటాయి. సో అందులో మనము రాగి పిండి, బియ్యం పిండి అన్నీ కూడా మిక్స్ చేస్తాం కాబట్టి మనకి అన్ని వైటమిన్స్ వస్తాయి. సో వీక్లీ ట్వైస్ మనం మల్టీగ్రెయిన్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. మల్టీగ్రెయిన్ దోశ కానీ లేదంటే చపాతి కానీ ఏ ఫామ్లో అయినా మనం మల్టీగ్రెయిన్ యూస్ చేస్తూ ఉండాలి. అండ్ బ్రొకోలీలో కూడా మంచి ఫైబర్ ఉంటుంది, వైటమిన్ సి కూడా ఉంటుంది, ఇమ్యూన్ సిస్టమ్ని బూస్టప్ చేస్తుంది, మన బాడీ మెటబాలిక్ రేట్ని కూడా పెంచుతుంది. సో ఆలు కూడా మనకు మంచి ఇన్స్టాంట్ ఎనర్జీని ఇస్తుంది. అండ్ అంతేకాకుండా మన ఇమ్యూన్ని కూడా చాలా ఫాస్ట్గా బూస్టప్ చేస్తుంది. అండ్ సెకండ్ రెసిపీ దాల్ పంకిన్ సూప్. సో పంకిన్ కూడా మనం రెగ్యులర్గా యూస్ చేస్తూ ఉండాలి. సో రెగ్యులర్ వెజిటబుల్సే కాకుండా పంకిన్ కూడా యూస్ చేస్తే అందులో మనకు ఎక్కువగా వైటమిన్ సి అండ్ వైటమిన్ ఏ ఉంటుంది. సో వైటమిన్ సి వల్ల మనకు ఇమ్యూన్ సిస్టమ్ చాలా ఫాస్ట్గా బూస్టప్ అవుతుంది, బాడీ మెటబాలిక్ రేట్ పెరుగుతుంది. అండ్ వైటమిన్ ఏ వల్ల ఎవరికైతే కంటి చూపు సమస్యలు ఉంటాయో వాళ్ళు ఎక్కువగా వైటమిన్ ఏ తీసుకోవాలి కాబట్టి సో పంకిన్ రెగ్యులర్గా వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి. అండ్ నెక్స్ట్ దాల్లో కూడా మంచి ప్రోటీన్ ఉంటుంది. సో మనం రెగ్యులర్గా మన డైట్ ప్లాన్లో సూప్స్ అనేది ఇంక్లూడ్ చేసుకోవాలి. ఏదైనా ఒక టైంలో, మన బ్రంచ్ టైంలో కానీ లేదంటే బిఫోర్ మీల్స్ కూడా. బాడీని హైడ్రేట్గా ఉంచుకోవడం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అది టెంపరేచర్ని మెయింటైన్ చేస్తుంది, మన బాడీలో ఉన్న ఎలక్ట్రోలైట్స్ని కూడా మెయింటైన్ చేస్తుంది. సో ఎలక్ట్రోలైట్స్ మెయింటైన్గా ఉంటే మనకు ఫర్దర్గా ఏ డిసీజ్ కూడా లీడ్ చేయకుండా ఉంటాం. ఓకే. సో చాలా న్యూట్రిషనల్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇందులో. అండ్ టేస్ట్ వైజ్ అయితే చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. వెల్కమ్ లాస్యా. చూసారు కదండి, ఈ 2 రెసిపీస్ మీరు తప్పకుండా ట్రై చేయండి. అండ్ హెల్త్ వైజ్ అండ్ టేస్ట్ వైజ్ 2 చాలా బాగున్నాయి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, అలాగే మీరు మా షోలో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మీ రెసిపీస్ని మా వాట్సాప్ నెంబర్కి పోస్ట్ చేయండి. మా వాట్సాప్ నెంబర్ 8008639139. ఇదండి వాళ్ళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మీ ముందుంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై.